వెల్కమ్ టు న్యూ టీవీ తెలుగు. ఇప్పుడు ఏపీ టాప్ 10 చూద్దాం. రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న నిరసనలో భాగంగా శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తి పట్టణ కేంద్రంలో మున్సిపల్ కార్యాలయం దగ్గర నిరసన తెలియజేయడం జరిగింది. ఈ కార్యక్రమంలో సిఐటియు పుట్టపర్తి మండల కన్వీనర్ పైపల్లి గంగాధర్ మాట్లాడుతూ లేబర్ కోడ్ను రద్దు చేయాలని, అలాగే ఆబ్కాస్ రద్దు చేయకుండా ఆపాలని, కార్మికుల సమస్యలు పరిష్కరించాలని తెలియజేశారు. కుప్పంలో వెలిసిన ప్రసన్న తిరుపతి గంగమ్మ జాతరకు భక్తులు పోటెత్తారు. జాతరలో ముఖ్యమైన అమ్మవారి శిరస్సు తెరను తొలగించారు. పట్టణంలోని చెరువు కట్ట వద్ద అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అమ్మవారి శిరస్సు ఊరేగింపులో పాల్గొనేందుకు కుప్పం పరిసర ప్రాంతాలతో పాటు కర్ణాటక, తమిళనాడు నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చారు. భక్తుల రాకతో కుప్పం పట్టణం జనసంద్రాన్ని తలపించింది. కొండపి మండలం పీరాపురంలో 2 రోజులుగా కురుస్తున్న వర్షాల వల్ల నిర్మాణంలో ఉన్న శ్రీ పోలేరమ్మ తల్లి ఆలయంలోకి వర్షపు నీరు చేరి మునిగిపోయింది. ఆలయం చుట్టూ నిలిచిన నీటిని వెంటనే తొలగించవలసిందిగా గ్రామస్తులు కోరుతున్నారు. ఆలయ నిర్మాణానికి ఇబ్బందులు కలగకుండా చర్యలు తీసుకోవాలని ప్రజలు విజ్ఞప్తి చేస్తున్నారు. మైలవరంలో వర్షం కురిసింది. ఉదయం ఒక్కసారిగా వాతావరణం చల్లబడి ఈదురు గాలులు, ఉరుములు, మెరుపులతో చీకటి కమ్మేసి అకాల వర్షం కురిసింది. వాతావరణం చల్లబడి వర్షం కురవడంతో పట్టణ ప్రజలు, వాసులు సేదతీరుతున్నారు. భారీ ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్న నేపథ్యంలో వాతావరణంలో ఊహించని మార్పులు చోటు చేసుకోవడంతో ఒక పక్క పట్టణ, పల్లె వాసులు ఇబ్బంది పడుతున్నారు. కావలి ఎమ్మెల్యే కృష్ణారెడ్డి మరోసారి తన మానవత్వాన్ని చాటుకున్నారు. కావలి పట్టణంలోని ట్రంక్ రోడ్డులో ఎల్ఐసి కార్యాలయం సమీపంలో రోడ్డు ప్రమాదం జరిగింది. అదే సమయంలో అటుగా వెళ్తున్న ఎమ్మెల్యే కృష్ణారెడ్డి తన కాన్వాయ్ ఆపి క్షతగాత్రునికి దగ్గరుండి తన కారులోనే ఆసుపత్రికి పంపించారు. అలాగే ఆసుపత్రికి వెళ్లి అతనికి దగ్గరుండి వైద్యం చేయించాలని తన మనుషులకు ఎమ్మెల్యే సూచించారు. మైలవరంలోని ఒక కళ్యాణ మండపంలో మినీ మహానాడు కార్యక్రమం నిర్వహించారు. మైలవరం ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ తదితర ప్రముఖులు హాజరయ్యారు. ఈ సందర్భంగా పార్టీ నేతలు, కార్యకర్తల అభిమానులు భారీ గజమాలతో ఎమ్మెల్యే కృష్ణప్రసాద్ కి స్వాగతం పలికారు. దీంతో ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించి కార్యక్రమాన్ని ప్రారంభించారు. కాగా పలు అంశాలపై టీడీపీ నాయకులు ప్రసంగించారు. తిరువూరు నగర పంచాయతీ చైర్మన్ ఎన్నికకు సంబంధించి అధికారులు భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. తిరువూరు నగర పంచాయతీలో రాజకీయం ఒక్కసారిగా వేడెక్కింది. టీడీపీ, వైసీపీ పార్టీల నాయకులు ఈ చైర్మన్ ఎన్నికకు ఛాలెంజ్ గా తీసుకున్నారు. నిన్న వాయిదా వేసిన అనంతరం తిరిగి మంగళవారం ఈ ఎన్నికను సంబంధించి ఆర్డీఓ సమావేశాన్ని ఏర్పాటు చేశారు. కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసినట్లు పోలీసులు తెలిపారు. నంద్యాల జిల్లా కోవెలకుంటలో టీడీపీ కార్యకర్తలతో మినీ మహానాడు కార్యక్రమం జరిగింది. ఈ ఈవెంట్కు హాజరైన మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి మాట్లాడుతూ తీవ్ర భావోద్వేగానికి గురయ్యారు. వైసీపీ పాలనలో నన్ను జైలుకు పంపారు. భార్య, పిల్లలను పక్కన పెట్టి కార్యకర్తల కోసం ప్రాణాలను తెగించి ధైర్యంగా నిలబడ్డా. ఎప్పుడూ భయపడలేదు. మీరు చూపిన ప్రేమే నన్ను ఈ స్థాయిలో నిలబెట్టింది అని ఎమోషనల్ అయ్యారు. సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన మంత్రివర్గం భేటీ అయింది. ఈ సమావేశంలో ఎస్ఐపిబి 6వ సమావేశంలో ఆమోదించిన పలు సంస్థలను 19 ప్రాజెక్టులకు సంబంధించి 33,000 కోట్ల రూపాయల పెట్టుబడులకు కేబినెట్ ఆమోదం తెలపనుంది. ఎనర్జీ, టూరిజం, ఐటీ, ఎలక్ట్రానిక్స్ రంగాల్లో 35,000 మందికి ఉద్యోగ అవకాశాలపై చర్చించనున్నారు. గోపాలపురం నియోజకవర్గం టీడీపీ మహానాడు కార్యక్రమం ద్వారకా తిరుమల పట్టణంలోని వి కన్వెన్షన్ హాల్ నందు నిర్వహించనున్నారు. ఈ కార్యక్రమానికి గోపాలపురం ఎమ్మెల్యే మద్దిపాటి వెంకటరాజు టీడీపీ నాయకులు, కార్యకర్తలతో కలిసి భారీ ర్యాలీగా బయలుదేరి వెళ్లారు. ఈ ర్యాలీ తిమ్మాపురం టీడీపీ కార్యాలయం నుండి కొనసాగింది.